అమెరికా స్టేజ్ మీద నేను పాడిన జానపదం మొట్టమొదటిది. ఓలే 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 ఓలేయా కొచ్చెటి మీసాలోడు పిలగాడు గుచ్చెటి సూపులోడు ఇంత మంచి వాయిస్ ఉంది, మరి సినిమా అవకాశాలు ప్రయత్నించారా? ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఎట్లా ఉంటదంటే అమ్మాయి వెళ్ళి అడిగితే సరే నిజాయితీగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనను. కాకపోతే అంటే యూఎస్కి వెళ్ళి మీరు షోస్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేయాలనే కసి అంతే. నాకు సెట్ అయితే లేదు, అన్ని చేస్తున్నా. అంటే బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తుంటాం కదా. ఏం చదువుకున్నారు మీరు? నేను 8th క్లాస్ లో మ్యారేజ్ అయింది. మిమ్మల్ని అందరూ జూనియర్ సాయి పల్లవి అంటారంట. సో ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి, 2 కులాలు 2 మతాలు. ఇండియాలో అమ్మాయిలు ఇలా అయిపోయారా? అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి, ఒక్కటే పీస్. గతంలో అంటే ఏమైనా బాధలైనా అనుభవించారా? ఫస్ట్ తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్ వేసిండ్రు. అక్కడ మా నాన్నమ్మకు నచ్చలేదు. నా మనవరాలు ఇంకా ఏదో మంచిగా చదవాలి అనే ఉద్దేశంతో అప్పుడు మా దగ్గర అసలు డబ్బులు కూడా ఉండేది కాదు. సో ఇట్లా గల్లీలో పోయి సీసాలు రేకులాగా అమ్ముతారు కదా, అట్లా అమ్మి నా ఫీజు కట్టేది. హాయ్ అండి, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్. స్పెషల్ అంటే స్పెషల్ గెస్ట్ ఎందుకంటానంటే తను మల్టీ టాలెంట్ అనమాట. ఫోక్ సింగర్, న్యూస్ రీడర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. అలాగే అదేవిధంగా ఏమైనా స్పెషల్గా ఏమంటారంటే సాయి పల్లవి, జూనియర్ సాయి పల్లవి కూడా అంటారంట. సో తన పేరు ఏందో కాదు, సుజనశ్రీతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుజనశ్రీ, ఎలా ఉన్నారు? హాయ్ అన్నయ్య, నమస్తే, బాగున్నాం. ఎలా జరిగింది మీ ట్రిప్, యూఎస్ ట్రిప్? చాలా బాగా జరిగింది. ఎవరెవరు వెళ్ళారు, అసలు ఎలా అవకాశం వచ్చింది? అంటే మాది మహబూబ్ నగర్, నాగారం దేవరకద్ర అత్తమ్మ వాళ్ళది, అమ్మ వాళ్ళది ప్రాపర్ మహబూబ్ నగరే. సో నేను అక్కడ న్యూస్ రీడర్ గా 4 years నుంచి అక్కడ వర్క్ చేసుకున్నా. న్యూస్ రీడర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా. సో మా బంజారాలో ఇంటర్నేషనల్ సింగర్ ఉంటారు భిక్షునాయక్ అన్నయ్య, మంగ్లీని కూడా అతనే ఇండస్ట్రీలోకి తీసుకురావడం జరిగింది హెల్ప్ చేసేటప్పుడు. సో ఆయనను మేము మా కల్చరల్ సాంగ్ చేయాలి అని అప్రోచ్ కావడం జరిగింది. సో అలా నాకు అవకాశాలు వచ్చి యుఎస్ కి ఒక 20 members ని సెలెక్ట్ చేశారు. సో అందులో ఒక యాంకర్ కావాలంటే నేను యాంకర్ కాబట్టి సింగర్ యాంకర్ గా నన్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక 13 మంది సెలెక్ట్ అయ్యారు, 20 members ప్రొఫైల్ పంపిస్తే. సో అలా 13 మందితో మేము కూడా వెళ్ళి 40 days ఉండి ప్రోగ్రామ్ చేసుకొని రావడం జరిగింది. అక్కడ ఏం పాట పాడారు మీరు? అక్కడ నేను ఫోక్ సాంగ్ పాడిన. అది పాట పాడండి ఒకసారి. మంగ్లీ చెల్లెలు పాడింది కదా రీసెంట్ గా, సో ఆ సాంగ్ నేను పాడిన ఫస్ట్ అమెరికా స్టేజ్ మీద నేను పాడిన జానపదం మొట్టమొదటిది. సో అది లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటది కాబట్టి అది మీకోసం. ఓలే 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 ఓలేయా ఓలే 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 ఓలేయా కొచ్చెటి మీసాలోడు పిలగాడు గుచ్చెటి సూపులోడు మెచ్చెటి మాటలతో నచ్చెటి నవ్వులతో నా మనసు దోసినాడు సరిజోడు కుదిరేటోడు మీనోడు భలే జోరుదారుంటాడు మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం అసొంటోడు వాణి రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమై ముద్దు ముచ్చట తీర్చంగా వద్దకొస్తే చాలు వంకి పతానపు ఉంగరమై తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడగోరుతుందో కండ్లల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడగోరుతుందో కండ్లల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో. ఈ పాట నేను ఫస్ట్. బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్నయ్య. జనరల్గా మీ బాల్యానికి వెళ్ళే ముందు అంటే మీ చైల్డ్హుడ్కి వెళ్ళే ముందు అంటే మీరు ఎంట్రీ ఎలా ఇచ్చారు ఇండస్ట్రీకి, ఫోక్ ఇండస్ట్రీకి కానీ తెలుసుకునే ముందు అసలు మీరు ఏ పాటతో ఫేమస్ అయ్యారు? ఫస్ట్ సాంగ్ నేను బంజారాలో పాడిన హున్సేరో మాటి అని. ఆ సాంగ్ లో నేనే పాడి నేనే యాక్టింగ్ చేసిన. సో అది కొంచెం బాగుంటది, అది దాంతో కొంచెం గుర్తింపు వచ్చింది. సరే ఒకసారి పాడండి. तू टांडो छोड़न गो जैन बम्बई पूना मकाम करो जैन तू टांडो छोड़न गो जैन बम्बई पूना मकाम करो जैन कतरा वरस वेगे केनी रे मारो हुसेरो माटी कतरे रो काई करो रे मारो हुसेरो माटी घर बार हर दे आईनिगा
మారో హోసెరు మాటి ఎక్కలో కుకెనరేరు రే మారో హోసెరు మాటి అంటే మా వలసలు వెళ్తుంటారు కదా బంజారాలు కానీ ఎవరైనా, సో వాళ్ళ ఇంట్లో ఆ భార్య పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఆ కాన్సెప్ట్ మీద నేను సాంగ్ పాడి యాక్టింగ్ చేయడం జరిగింది. అసలు ఎప్పుడు మీరు ఈ సాంగ్ ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారు మీకు, అంటే ఈ సాంగ్స్ ఫీల్డ్లోకి రావాలని ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి సాంగ్స్ నాకు ఇష్టం, ఆటోమేటిక్గా స్కూల్లో పాడేదాన్ని, కానీ సింగర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదు. న్యూస్ రీడర్ గా కొనసాగుతున్న సమయంలో ధిమి ధిమి నాచ్ సాంగ్ ఉంది కదా, మంగ్లీ భిక్షునాయక్ అన్న పాడారు కదా, సో ఆ సాంగ్ చూసి మా జాతిలో కూడా ఇంత పవర్ఫుల్ సాంగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా, నేను కూడా చేయాలి అని ఇక్కడ రావడం జరిగింది. న్యూస్ రీడర్ కూడా మీరు వర్క్ చేశారు? చేసి 4 years చేసిన. అంటే ఆ అవకాశం ఎలా వచ్చింది? అది ఇట్లే న్యూస్ రీడర్ కావాలని యాడ్ చూసి వెళ్ళిన నేను. సో వాయిస్ బాగుంది, పర్ఫెక్ట్ తెలుగు బాగా చదువుతున్నా, స్క్రీన్ కి బాగుందని తీసుకున్నారు. ఏం చదువుకున్నారు మీరు? నేను 8th class లో మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టిన తర్వాత 10th చదివి ఇంటర్ చదివిన. మీరు 8th class లోనే మీకు పెళ్లి అయింది కదా, యుఎస్కి వెళ్ళి మీరు షోస్ చేస్తున్నారు, ఈ స్థాయికి రావడానికి కారణం? ఏదో ఒకటి చేయాలనే కసి అంతే. నాకు సెట్ అయితే లేదు, అన్ని చేస్తున్నా, అంటే బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తుంటాం కదా, సో నాకు అలా అవకాశం వచ్చింది, న్యూస్ రీడర్ గా అవకాశం వచ్చింది. సో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా అక్కడ స్టూడియో వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. సో అలా తర్వాత సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి ఇట్లా కొన్ని సాంగ్స్ యూట్యూబ్ లో చూసి నేను కూడా పాడొచ్చు కదా, నాకు కూడా వస్తుందేమో అని అట్లా. ఈ మధ్య ట్రెండ్ అవుతున్న సాంగ్స్, ఫోక్ సాంగ్స్ బాగా పాడి ఒక పాట పాడండి. అంటే ఈ మధ్య ఉషక్క పాడింది కదా సీరగట్టిన చూడవా, అది బాగా స్టేజ్ల మీద బాగుంటది, అందరికి నచ్చుతుంది. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న చూడవో, ఏం పిలగ కుమురయ్యా ఎటో ఎల్లుతున్నవో, ఏం పిలగ కుమురయ్యా, అరే అరే ఏం పిలగ కుమురయ్యా ఎటో ఎల్లుతున్నవో, ఏం పిలగ కుమురయ్యా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మల నన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మల నన్న చూడవా, బొట్టు నన్న చూడకున్న నన్నన్న చూడవో, ఏం పిలగ కుమురయ్యా ఎటో ఎల్లుతున్నవో, ఏం పిలగ కుమురయ్యా, అరే అరే ఏం పిలగ కుమురయ్యా ఎటో ఎల్లుతున్నవో, ఏం పిలగ కుమురయ్యా. ఇలా ఇంత మంచి వాయిస్ ఉంది, మరి సినిమా అవకాశాలు ప్రయత్నించారా? లేదన్న, ఇప్పటి వరకు నాకు అంటే వెళ్ళలే. ఎందుకు అంటే కొంచెం భయం కూడా, నాకు ఆల్రెడీ ఫ్యామిలీ కదా, సో మా ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, సో నేను దాన్ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకోవద్దు అనే కాన్సెప్ట్ తో నా డ్రీమ్ నెరవేరాలి, నా కుటుంబానికి గౌరవం రావాలి, రేపు నా పిల్లలు వాళ్ళ అమ్మ పాటని ఎవరైనా చూసినా కూడా నా పిల్లలు ప్రౌడ్ గా ఫీల్ కావాలి తప్ప మా మమ్మీ ఎందుకు ఇట్లా చేసింది అని అట్లా ఫీల్ కావాలి. పాటలు పాడడం తప్పు కాదు కదా? తప్పు కాదు, కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఎట్లా ఉంటదంటే అమ్మాయి వెళ్ళి అడిగితే సరే నిజాయితీగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనను, కాకపోతే మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి ఫ్యామిలీ ఇంపార్టెంట్. అటువంటి అనుభవాలు జరిగినాయా? అంటే పేర్లు చెప్పక్కర్లేదు, అంటే ఆ విధంగా మీరు పాటల కోసం అవకాశం లేదు, ఇప్పటి వరకు జరగలేదు. అంటే నేను వెళ్ళేదే దారి కొంచెం చూసి అడిగేస్తా అన్నట్టు. మనం ప్రయత్నిస్తే కదా మనకు అవకాశాలు వచ్చేది అంటున్నా. ప్రయత్నిద్దాం, చూద్దాం, ఫ్యూచర్ లో పడతారు అయితే. పాడతా. మీరు న్యూస్ రీడర్ కూడా అన్నారు కదా, న్యూస్ మరి చదువుతారా లైవ్ లో? మరి ఇవాళ న్యూస్ ఒక అప్డేట్ అని చదవండి. ఒకే గదిలో 2 పాఠశాలలు, 10 తరగతులు, 70 మంది విద్యార్థులు. ఒక గదిలో 2 తరగతులు నిర్వహించడం అక్కడక్కడా జరుగుతుంటుంది. మంచిర్యాల బిల్లాభీమిలి మండలం కేస్లాపూర్ అనుబంధ గ్రామం గట్టుపల్లిలో మాత్రం ఒకే గదిలో ఏకంగా 2 పాఠశాలలను నిర్వహిస్తున్నారు. కేస్లాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు. ఇంకా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా అంట కదా, అంటే ఏం చెప్పారు? వాయిస్ ఓవర్ అంటే ఏం చెప్తారు? అంటే మామూలుగా స్కూల్స్ కి, హాస్పిటల్స్ కి, షాపింగ్ మాల్స్ కి అట్లా ఇస్తుంటాను అట్లా వాయిస్ ఓవర్స్. ఏది మా ఐ డ్రీమ్ పైన ఒక వాయిస్ ఓవర్ ఏంటి? ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ఎంతో మంది నిరుపేదల టాలెంట్ ను బయటికి వెలికి తీయడంలో ఎంతో ప్రతిభను కనపరుస్తుంది మన ఐ డ్రీమ్. యుఎస్ ట్రిప్ వెళ్ళాన్నారు కదా, అసలు ఎలా జరిగింది యుఎస్ ట్రిప్? అక్కడ ఎన్ని రోజులు వెళ్ళారు మీరు? మొత్తం 43 days ఏమో ఉన్నామన్న మొత్తం మేము. లేడీస్ వచ్చేసి పల్సర్ బైక్ ఝాన్సీ డాన్సర్ గా రమేష్ మాస్టరు, ఇంకా షరీఫ్ తమ్ముడు, రేలారే రేల లావణ్య, పుష్ప సింగర్ మౌనిక యాదవ్, నేను, ఫ్రాన్సిస్ అన్నయ్య కీబోర్డ్ అంటే ప్లేయర్స్, ఆర్కెస్ట్రా విత్ ఆర్కెస్ట్రాతో వెళ్ళినాం మేము మొత్తం. పేరణి రాజ్ కుమార్ అన్నయ్య ఇట్లా అందరు, డప్పు మనోజ్ అన్న, ఇట్లా ఒక 13 మంది వెళ్ళాం మేము. సో అక్కడ మాకు ఒక హౌస్ ఇచ్చారు, అందులోనే మేము ఫుడ్ చేసుకునేది. అక్కడే సపరేట్ బెడ్రూమ్స్, లేడీస్ కి 1, బాయ్స్ కి 2 ఇచ్చారు. సో అక్కడ నుంచి మేము వీక్లీ వెళ్లే వాళ్ళం. 13 మెంబర్స్ పెద్ద హౌస్ ఇచ్చేసారు మాకు, సేమ్ బిగ్ బాస్ టైప్ అనుకోండి. మొత్తం మాకు హౌస్ ఇండిపెండెంట్ హౌస్ లాగా ఇచ్చేసారు. బిగ్ బాస్ అంటే గుర్తొచ్చింది, మరి బిగ్ బాస్ లో మీకు
అవకాశం వస్తే వెళ్తారా? అంటే 40 రోజులు ఆల్రెడీ ఫ్యామిలీ పెట్టి వదిలిపెట్టి వెళ్ళారు కదా, సో మరి బిగ్ బాస్లో వస్తే వెళ్తారా? అవకాశం వెళ్తారా? ఓకే, నెక్స్ట్ మిమ్మల్ని అందరూ జూనియర్ సాయి పల్లవి అంటారంట. సో ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? నాకు తెలీదు, అనే వాళ్ళకి తెలియాలి మరి. నాకైతే తెలియదు కదా, వాళ్ళు అంటారు, వాళ్ళకి అట్లా కనిపిస్తానేమో, నాకేం అట్లా అనిపించదు. ఒకసారి మరి సాయి పల్లవి డైలాగ్ చెప్తారా ఏమైనా? అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి, 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల, బార్కావ్ బల్సిందా బొక్కలు ఇరగొడతా నకరాలా. తను చెప్పినట్టే అనిపిస్తుంది మీరు అంటే, అందుకోసమే మరి కామెంట్స్ లో అంటుంటారు అంట. అది జనాలకే తెలియాలి, నాకైతే తెలియదు, నేనేం లేను, నాకు తెలిసి. కాకపోతే ఇష్టం, అమ్మాయి బాగుంటది, ఇష్టం అంతే. మీరు మేకప్ కూడా వేసుకోరంట, అంటే సాయి పల్లవికి మీకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయనేసి. తను కూడా న్యాచురల్ గా, ఇప్పుడు విరాట పర్వం మూవీ ఐడియా ఉంది కదా, దాంట్లో వితౌట్ మేకప్ తను యాక్ట్ చేశారు. సో మరి మేకప్ కూడా వేసుకోరంట, మేకప్ కూడా ఒక స్టోరీ ఉందని విన్నాను, చెప్పండి ఆ స్టోరీ. అంటే నాకు నచ్చదు మేకప్ వేస్తే, నా ఫేస్ నాకు నచ్చదు అంతే. దాని మేకప్ గురించి నాకేం అంత ఏం బ్యాడ్ ఒపీనియన్ లేదు, కాకపోతే నాకు న్యాచురల్ గానే నేను బాగుంటా అనే ఫీలింగ్ నాకు అంతే. అంటే ఒకసారి ఇన్సిడెంట్ అయిందంట మేకప్ గురించి. ఫస్ట్ టైం నాకు మహబూబ్ నగర్ లోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా వెళ్లాల్సింది. సో అప్పుడు నేను వెళ్ళిన బ్యూటిషియన్ దగ్గరకు వెళ్ళి మేకప్ చేయించుకున్నా. చూస్తే నా ఫేస్ నాకు నచ్చలే, కడుక్కొని ఆమెకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయినా. మేడం బాగుంది, ఎందుకు కడుక్కున్నారు అంటే, నాకు నచ్చంది వేరే వాళ్ళ కోసం ఎందుకులే అని. సరే, మాక్సిమం నేను న్యాచురల్ గా కనిపించడానికే ఇష్టపడతా, ఇంకా ముందు ముందు చూడాలి. మీకు ఇష్టమైన ఫోక్ సాంగ్ పాడండి. అక్కడ అమెరికాలో కూడా గంగక్క పాట పాడిన నేను. పిట్ట జాజి మొగులాలి ముట్టాబోతే తెలుగుట్టే జాజి మొగులాలి. బాగుంది. సింగర్ గా, న్యూస్ రీడర్ గా, యాంకర్ గా పేరు తెచ్చుకున్న మీకు అంటే గతంలో అంటే ఏమైనా బాధలైనా అనుభవించారా? అంటే చాలా కష్టపడి ఇక్కడికి వచ్చానంటున్నారు, అంటే మీరు ఎక్కడ పెరిగారు, అమ్మ నాన్న దగ్గర పెరిగారు, అసలు మీ బాల్యం ఏంది? 1% బంజారా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మారుతున్నారేమో, బట్ నేనున్న ఆ టైంలో మాత్రం అమ్మ నాన్న వాళ్ళ దగ్గర పెరిగే వాళ్ళం కాదు. నాన్నమ్మ వాళ్ళ దగ్గర, తాతయ్యల దగ్గర పెట్టి వాళ్ళు అంటే ఇట్లా హైదరాబాద్ కో, బాంబేనో, పూనానో అలా వెళ్ళేవాళ్ళు కదా. అక్కడ నుంచి డబ్బులు పంపిస్తే ఇక్కడ వీళ్ళు మాకు ఉపాధి కోసం వెళ్ళేవాళ్ళు. సో నేను మా నాన్నమ్మ దగ్గర, తాతయ్య దగ్గరనే పెరిగిన. ఆమెనే నాకు చదివించింది. డాడీ వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ లో ఉండేవారు. సో ఆమెనే నాకు 7th వరకు చదివించింది. 8th క్లాస్ లో ఇంకా మ్యాచెస్ వచ్చినప్పుడే ఇంకా మ్యారేజ్ చేసిండ్రు. మా నాన్న కొంచెం డ్రింక్ చేసేవాడు. మేము 3 ఆడపిల్లలం, 2 మగ పిల్లలు, నేనే పెద్దదాన్ని. సో నాకు పెండ్లి అయిపోయింది. కాకపోతే అప్పుడు నాకు తెలీదు, ఎదిరించాలన్న అంత మెచ్యూరిటీ ఉండదు కదా ఆ టైంలో. సో నేను ఎవరిని ఏం చెప్పలేని స్థితి నాది. అమ్మ వద్దంటే మా నాన్న కొడతాడేమో చేసుకోని అంటే. అప్పుడు పెళ్లి కూడా తెలియదు నాకు. ఏమో పెళ్లి అంటే వాళ్ళ ఇంట్లో ఉంటాము, బ్యాండ్ బాజా ఉంటారు, డాన్స్ చేస్తారు, చీరలు కట్టిస్తారు, అంతే తెలుసు. అప్పుడు నాకు సినిమాలు, ఈ ఫోన్లు లేవు, టీవీ లేదు, కాబట్టి అంత అవగాహన లేదు. ఇప్పుడున్న పిల్లలకు, చిన్న పిల్లలకైనా అన్ని తెలుస్తాయి కొంచెం. నేను విన్నది ఏంటంటే, మీ అంటే గిరిజన బంజారా ఫ్యామిలీలో రొట్టెలు చేస్తేనే పెళ్లి చేస్తారు అనేసి. అంటే నాకు అస్సలు ఒక్క పని రాదు అప్పుడు. ఓన్లీ స్కూల్కి వెళ్ళాలి, రావాలి, బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్ళాలి, రావాలి, బ్యాగ్ పెట్టాలి, హోంవర్క్ చేసుకోవాలి, అంతే, తినాలి, ఉండాలి. ఇదే నాకు. మా నాన్న ఎప్పుడు కూడా కష్టపెట్టలే నాకు. మ్యారేజ్ అయిన తర్వాత మా ఆడపిల్ల వాళ్ళు ఉంటారు 2. సో వాళ్ళే నాకు మొత్తం పని నేర్పియడం. నాకు ఒక్క వంట రాదు, ఏం రాదు అసలు. ఎట్లా పెళ్లి చేసుకున్నారో నాకు ఇప్పుడు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఏం రాదు, కానీ వాళ్ళు పెళ్లి చేసుకుని పోయినరు, వాళ్ళే నేర్పించిండ్రు. కాకపోతే కొంచెం పిల్లలు 1-2 years లో 2 బాబులు పుట్టిన తర్వాత మా ఆయన కూడా చదువుకోలేడు. సో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే నేను ఏదో ఒకటి చేయాలి అని అలా మా పెద్ద బాబుని స్కూల్లో వేసినప్పుడు అక్కడ నాకు ఒక డాక్టర్ మేడం పరిచయం అయింది, మాధవ్ మేడం అని. సో ఆమె దగ్గర వర్కర్ కావాలి, సిస్టర్గా. చేస్తావా అమ్మ, నీకు వస్తుందా అంటే, ఒకసారి చూస్తా మేడం అని వెళ్ళిన. అక్కడ మెడికల్ రిప్లు వచ్చి అన్ని మెడిసిన్స్ గురించి చెప్తుంటారు కదా. సో నేను నాకు బెనిఫిట్ ఏంటంటే, నేను తెలుగు మీడియమే, కాకపోతే ప్రైవేట్ లో చదివిన. మా నాన్నమ్మ నాకు సీసాలు అవి మోసి మరీ నా ఫీజు కట్టి చదివించింది. సో నాకు మంచి స్టడీ ఉంది. 7th వరకైనా బాగా మంచి పవర్ఫుల్ ఎడ్యుకేషన్ అన్నట్టు నాది. అట్లా అని నాకు ఇంగ్లీష్ బాగా అర్థమయ్యేది. 10th రాయమ్మని ఆమె నాకు చెప్పడం వల్ల నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసి తర్వాత ఆర్కే న్యూస్ లో జాబ్ చేసుకుంటా ఇంటర్ చదివిన. అలా అంటే ఏదో ఒకటి చేయాలి అనే కసితో సాగిన నా ప్రయాణంలో నేను సింగర్ గా ఇక్కడ ఈరోజు మీ ముందర కూర్చున్నా. అంటే మనిషికి ఏదో ఒకటి ఉంటది కదా తపన. నాకు సెట్ అయ్యే ఫీల్డ్ ఇదని ఇప్పుడు నాకు అర్థమైందండి. సో ఈ లక్ష్యాన్ని సాధించడానికి, అంటే ఇంకా సాధించేది చాలా ఉంది, చాలా సాధిస్తారు కూడా. సో ఇదంతా ఎవరికి ఇస్తారు క్రెడిట్ మీరు? ఇదంతా అంటే క్రెడిట్ మొత్తం అంటే మా అత్త మామలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇస్తా.
మా ఇంట్లో అందరు నన్ను అర్థం చేసుకుంటారు. నన్ను వాళ్ళు వదినలాగా చూడరు, కోడల్లాగా చూడరు. అందరు వాళ్ళ ఇంటి అమ్మాయి లాగానే చూస్తారు, మా ఆడపిల్లలు కానీ అందరూ. సో వాళ్ళ సహకారంతో మా ఆయన కొన్నిసార్లు వద్దన్నా కూడా వాళ్ళందరు మోటివేషన్ చేసి వాళ్ళందరు నమ్మి నన్ను పంపించినందుకు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. సో వాళ్ళు నమ్మినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే నన్ను అమెరికా వరకు తీసుకుపోయినందుకు మా గురువు గారు భిక్షనాయక్ అన్న, ఇంటర్నేషనల్ ఫోక్ సింగర్, మా బంజారా జాతి గర్వించదగ్గ మనిషి నాకు తెలిసి. ఏమో మరి వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, నాకు తెలిసి మా బంజారా జాతి అక్కడ అమెరికాలో వెళ్ళి పర్ఫామ్ చేసిందంటే మా జాతి మొత్తానికి గర్వకారణం నేను అనుకుంటున్నా. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఆయన వల్ల నేను ఆయన టీంలో వెళ్ళి అక్కడ నా ప్రతిభను చూపించుకునే అవకాశం నాకు కలిగింది. కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్. మా ఫ్యామిలీకి, భిక్షనాయక్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్. మీ నాన్నమ్మతో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది? అంటే తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు అన్నారు, అంటే అప్పుడే మీకు మెచ్యూరిటీ వస్తుంది, ఎందుకంటే అమ్మ నాన్నలు ఎవరు లేరు, నానమ్మ చెప్పేది. అంటే ఆ పీరియడ్ మీకు ఏమనిపించింది ఆ పీరియడ్ లో? అంటే ఆమె ఎక్కువ వాళ్ళ బిడ్డల కన్నా నన్ను ఎక్కువ లైక్ చేసేది. నాకు మా మనవరాలు అంటే నన్ను ఫస్ట్ తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్ వేసిండ్రు. అక్కడ మా నాన్నమ్మకు నచ్చలేదు, నా మనవరాలు ఇంకా ఏదో మంచిగా చదవాలి అనే ఉద్దేశంతో. అప్పుడు మా దగ్గర అసలు డబ్బులు కూడా ఉండేది కాదు. సో ఇట్లా గల్లీలో పోయి సీసాలు రేకులాగా అమ్ముతారు కదా, అట్లా అమ్మి నా ఫీజు కట్టేది. ఇట్లా చదివించింది నాకు. ఈరోజు స్పెషల్గా ఫస్ట్ ఆమెకే థ్యాంక్స్. తను ఉంటే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అది చనిపోయింది, ఆమె లేదు. బట్ నేను ఎన్ని రోజులు బతుకున్నా ఆమె నా లోపల అంటే ఉంటుంది, మీ కళ్ళలో తెలుస్తుంది. నేను ఆమె విషయంలో చాలా ఖచ్చితంగా తను ఎక్కడో ఉండి చూస్తూ ఉంటారు, మీ సక్సెస్ అంతా చూస్తూ ఉంటారు. తన బ్లెస్సింగ్స్ వల్లనే మీరు ఇంకా ఇటువంటి విజయాలు సాధిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు కదా, మనుషులు వెళ్ళిపోతారు కానీ ఎవరైనా సరే వాళ్ళు చేసిన మంచి, మా నాన్నమ్మ విషయం అనే కాదు, మనిషి అన్న తర్వాత మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే అది జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే మనం జీవితంలో సక్సెస్ అయినట్టు. మర్చిపోతే ఏం ఉండదు. మనిషి అన్నాక కృతజ్ఞత భావం ఉండాలి, మన వాళ్ళైనా సరే, బయటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. చాలా ఎమోషనల్ అయ్యారు, మీ లోపల బాగా ఒకేసారి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఆ మూడ్ నుంచి బయట రావడం కోసం ఒక మంచి సాంగ్ పాడుకుందాము. అంటే మీకు మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చిన సాంగ్, ఈ సాంగ్ బాగా పాడారు మీరు అనేసి ఎక్కువ కాంప్లిమెంట్ వచ్చిన సాంగ్స్ ఒక సాంగ్ పాడండి. మా బంజారాలో పాడుతుంటాం కదా, అది తీజ్ పాట. చాలా స్టేజ్ల మీద నేను బాగా పాడిన, సో బాగుంది వాయిస్ అని ప్రశంసలు అందుకోవడం జరిగింది. పాడండి ఆ పాట. టిజయాడి ఝోరలు నచాయి రే డంగరి మాహు సేరి వేరి సుది సాగుని మా కోవల బోలి రే. మీ బతుకమ్మ పాట పాడారు కదా, అంటే మీ బంజారాది, సో అట్లా తెలుగు వాళ్ళ బతుకమ్మ కూడా పాట కూడా పాడండి ఒకటి. ఆ సింగిడిలో రంగులని దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి. బోనాలు బతుకమ్మ ఇది ట్రెండ్ నడుస్తుంది, అంటే ఇప్పుడు ఫోక్ వాళ్ళకి మంచి బిజీ అన్నమాట. పాడుతున్నారా మరి? ఇప్పుడు అప్కమింగ్ వస్తున్నాయి సాంగ్స్? ఒకటి కొత్త సాంగ్ మొన్ననే రికార్డ్ అయింది. ఆ సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చినాక చూడాలి, ఓన్లీ 2 లైన్లు మాత్రం పాడతాను. అరే పుడతానే ఎల్లమ్మ ఏమి గోరింది ఏమి గోరింది, పుడతానే ఎల్లమ్మ పూజ గోరింది ఓ పూజ గోరింది, పెరుగుత ఎల్లమ్మ ఏమి గోరింది ఏమి గోరింది, అరే పెరుగుత ఎల్లమ్మ పెళ్ళి గోరింది ఓ పెళ్ళి గోరింది. ఇది నేను సొంతంగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. అందులో ఉషక్క ఉంది కదా, కెమెరా పట్టినడే పాట. కెమెరా పట్టినడే సీమ దసర సిన్నోడు, ఎవ్వల్ని తీస్తున్నడే సీమ దసర సిన్నోడు, ఫోటో తీస్తున్నడే సీమ దసర సిన్నోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసర సిన్నోడు. ఈ అక్క చాలా క్లోజ్ ఉంటది నా దగ్గర, నిజంగా చాలా నా సొంత అక్క లాగానే ఉంటది. సో ఆమె, నేను, ఇంకొక అక్క బుజ్జమ్మ అక్క, ముగ్గురు కలిసి కాంబినేషన్ లో బోనాల్ సాంగ్ రికార్డ్ చేసినాం. సో అది రేపు రిలీజ్ అవుతుంది, ఫుల్ సాంగ్ అందులో చూడొచ్చు. ఛానల్ స్టార్ట్ చేశారు మరి? బోనాల్ సాంగ్ తోనే స్టార్ట్ చేస్తారు. ప్రొడ్యూసర్ కూడా మారిపోయారు, సింగర్, న్యూస్ రీడర్, యాంకర్, యాక్ట్రెస్, ఇప్పుడు ప్రొడ్యూసర్. అంటే ఛానల్ అంటే ఎంత కొంత ఖర్చు పెట్టి చేయించాలి కదా సాంగ్స్ అని, మీరే కదా ఖర్చు పెట్టేది అంతా. ఇంకా అదే విధంగా నార్మల్ గా మీ వాయిస్ వస్తే మెలోడీ వాయిస్ ఉంది బాగా. సో చిత్ర గారి వాయిస్ ఇట్లా ఈ సాంగ్స్ పాడతారా? చిత్ర గారి సాంగ్స్ కానీ
ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర జుట్టింది. నిజంగా బాగుంది, వాయిస్ వింటుంటే వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. గిరిజన కుటుంబంలో పుట్టిన మీరు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు అంటే మీరు చాలా కష్టాలు ఎదుర్కొని వచ్చి ఉంటారు. సో ఇప్పుడు గిరిజన అనేసరికి మనకి అమ్మాయిలని అంటే ఒక విధమైన రిస్ట్రిక్షన్స్ ఉండేవి. సో ఆ బేస్లో ఏమైనా సాంగ్స్ పాడినవి ఉన్నాయా ఇవి, దానికి సంబంధించిన సాంగ్స్? అమ్మాయిల మీద అయితే ఇప్పటివరకు పాడలేదు. జస్ట్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిండు కదా, అతని మీద పాడడం జరిగింది. సో మా క్యాస్ట్ అతను బొజ్జా నాయక్ అని ఉంటారు, ఆయన మీద పాట పాడినవి. అంటే ఒక తల్లి పడే ఆవేదన ఏ విధంగా ఉంటుందో ఆడపిల్లల పైన ఇంకా పాడదు. ఆ పాట పాడండి మరి. तातो पानी हंगोळी कतो जीव बलरो को तोरे बेटा, तातो धान घाली जन्ना फुकारन खादो रे बेटा. భాష రాకపోయినా దాంట్లో ఎమోషన్ అయితే నాకు కనిపిస్తుంది. వాయిస్ లో ఎమోషన్ ఉండాలి కాబట్టి. ఇంకా ఫోక్ సాంగ్స్ ఇంకేం పాడగలుగుతారు? అంటే ఇండిపెండెంట్ సాంగ్, యూట్యూబ్ లో చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ ఉంటాయి కదా, అన్ని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఏ సాంగ్స్ అయినా స్టేజ్ ప్రోగ్రామ్స్ కి అప్పటిదప్పుడే ఇంకా పాడేస్తాం. ఇవి చరణార్జున్ గారి సాంగ్ ఉంది కదా ఒకటి, అదొకటి ఒకసారి పాడండి. రింగు రింగుల జుట్టు పూల రంగాడై తిరిగావు ఆనాడు నా చుట్టూ. సూపర్ పాడారు. అదే విధంగా ఇందాక నేను అడిగాను కదా, మీ అంటే జనరల్ గా ఆడపిల్ల అంటే కడుపులో ఉన్న ఆడపిల్లలు ఎందుకు అనేసి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టేనని ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టేనని ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. ఆలాప్స్ కూడా బాగా పాడుతున్నారు మీరు. నేను ఇంకా ఏం నేర్చుకోలేదు, విని పాడడం. మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? లేదు లేదు, ఇప్పుడు ఆన్లైన్ లో స్టార్ట్ చేస్తున్నా. సో ఇంకొకటి, మీరు అంటే చిన్నప్పుడే మీకు పెళ్ళి అయింది కదా, సో అంటే అప్పుడు అత్తగారింటికి వచ్చేప్పుడు ఈ మధ్య మధుప్రియ ఒక పాట పాడింది, అడుగు పెట్టేది అత్తోరిల్లు అనేసి. అంటే మీ అనుభవాలు మరి మీకు అవి ఉన్నాయో లేదో కానీ మీ పాట రూపంలో. అవ్వయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డో, అవ్వయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డో, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డ, అది అత్తగారిల్లే బిడ్డో, బతుకు కత్తి మీద సామే బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నద తోరిల్లు. మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు కొత్తగా అత్తగారింటికి అడుగు పెడుతున్నా అంటే సరే అత్తమామలు అందరికి నాలాగా దొరికినట్లు దొరుకుతారో లేదో నాకు తెలీదు, బట్ నాకు తెలిసి మనం ఎవరినైనా మార్చుకోవచ్చు మన మంచితనంతో. మనం వాళ్ళని అమ్మ నాన్నగా చూసి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, సరే వాళ్ళు ఒక మాట అన్న నా అమ్మ నాన్న అనుకొని మనం కొంచెం అడ్జస్ట్ అవుతుంటే వాళ్ళు ఈ రోజు కాకుండా రేపైనా అర్థం చేసుకుంటారు. సరే కాలం అనేది ప్రతి మనిషిని మారుస్తుంది, సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నన్ను ఫస్ట్ వాళ్ళు ఏదో అనుకుంటారు నాకు తెలిసి. ఇప్పుడు 15 years అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. సో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లో నన్ను చూసినట్లు ఇప్పుడు చూడరు, ఇప్పుడు ఇంకా ప్రేమగా చూస్తారు. అంటే నేను వాళ్ళని అలా చూస్తూ వచ్చిన కాబట్టి వాళ్ళు కూడా అలా చేంజ్ అయ్యారు. సో మనం మాక్సిమం మనం అమ్మ నాన్నలాగా అనుకొని ఇది నా ఫ్యామిలీ అనే ఫీలింగ్ తోని మనం అందరితో ఉన్నాం అనుకోండి, అంటే మర్దులను వేరేలాగా ఆడపిల్లలను వేరేలాగా వీళ్ళు ఏదో భారం అలా అనుకోకుండా మనం కొంచెం ఆప్యాయతగా మన అక్క చెల్లెల దగ్గర ఎట్లుంటాం అట్లుంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఏదో ఒక రోజు. మన బిహేవియర్ మీదనే అవతల వాళ్ళ బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుందని నా ఒపీనియన్. చివరిగా ఒక సాంగ్తో క్లోజ్ చేద్దాం. అయితే అమెరికాలో అక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి కదా, సో నేను అక్కడ టెంపుల్లో శ్రేయా ఘోషల్ సాంగ్ పాడడం జరిగింది. సో అక్కడ చాలా మంది మీ వాయిస్ లో కూడా బాగుంది సాంగ్, మాక్సిమం ఆమె వాయిస్ వేరే వాళ్ళు పాడితే ఎవరికి నచ్చదు, కాకపోతే నాది బాగుందని అన్నారు, నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన సాంగ్ కాబట్టి అది లాస్ట్. నమ్మిన నామది మంత్రాలయమేగా, నమ్మని వారికి తాపత్రయమేగా, శ్రీ గురు బోధలు అమృతమయమేగా, చల్లని చూపులు సూర్యోదయమేగా, గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత, నీ తుంగభద్ర మా పాపాలే
కడగంగా తుంగా దళాల సేవ తులసీ దళాల పూజ అందుకో నిరాశ మూగే వేళ మా దురాశ రేగే వేళ నీ భజనే మా బ్రతుకై పోనీవా పదాలు వాలే వేళ నీ పదాలు పాడే వేళ నీ చరణం మా శరణం కానీవా మనసు చల్లని హిమవంత భవము తీర్చరా భగవంత మహిని దాచిన మహిమంత మరల చూపు మా హనుమంత నీ వీణ తీగలో యోగాలే పలుకంగా తుంగా దళాల సేవ తులసీ దళాల పూజ అందుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి పాటలు పాడినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.